కేరళ అండి, అందరూ కూడా కేరళ గురించి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేరళలో గత 2 దఫాలుగా కూడా లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. మూడోసారి హ్యాట్రిక్ కొడుతుందా లేదా అని చెప్పేసి అందరికీ కూడా ఒక ఉత్కంఠత, ఏం జరుగుతుందని. వీళ్ళు లాస్ట్ టైం ఇచ్చినటువంటి 2 దఫాలుగా జరిగినటువంటి ఎలక్షన్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఎస్ఏఎస్ ఇచ్చినటువంటి సర్వే ఖచ్చితంగా అక్కడ నిజమైందనమాట. ఉదాహరణకి 2016లో వీళ్ళు ఏం చెప్పారు, ఎల్డిఎఫ్కి 90 to 91 వస్తాయి, యూడిఎఫ్కి 48 to 49 వస్తాయి అని చెప్తే ఎక్యురేట్గా 91 వచ్చినాయండి ఎల్డిఎఫ్కి. ఆశ్చర్యంగా చూడండి, 47 వచ్చినాయి యూడిఎఫ్కి. సో నెక్స్ట్ 2021లో వీళ్ళు ఏం చెప్పారంటే 74 నుంచి 81 దాకా ఎల్డిఎఫ్కి రావచ్చు, అలాగే యూడిఎఫ్కి 50 to 51 రావచ్చు అన్నారు. కానీ వీళ్ళ అంచనాకి మించి 81 దాకా రావచ్చు అన్నారు. 91 వచ్చినాయి ఎల్డిఎఫ్కి లాస్ట్ టైం 2021లో. 2021లో 99 వచ్చినాయి. సో బంపర్ మెజారిటీతో అక్కడ ఎల్డిఎఫ్ గెలిచింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, అబ్ క్యా హోగా అని కదా మీరు అడుగుతున్నారు. సో అది వీళ్ళు చెప్తున్నటువంటి సర్వే ఏంటనేది మనం చూద్దామండి. ఇప్పుడు వీళ్ళు ఏంటి చెప్పేదాని ప్రకారం చూస్తే నెక్ అండ్ నెక్ ఉండేలాగా ఉందండి పరిస్థితి కేరళలో. 39% ఎల్డిఎఫ్కి ఓట్ షేర్ రావచ్చు, అలాగే యూడిఎఫ్కి 38% రావచ్చు. కేవలం 1% మార్జిన్ మాత్రమే ప్రస్తుతానికి ఈ ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఓట్ షేర్ అలా ఉంటే సీట్లు ఎన్ని రావచ్చు అంటే ఎల్డిఎఫ్కి 69 నుంచి 73, 99 నుంచి 73 దాకా పడిపోయినాయి ఇక్కడ సీట్లు. 67 నుంచి 72 కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూడిఎఫ్కి రావచ్చు. కేవలం 1 సీటు మాత్రమే డిఫరెన్స్ వీళ్ళు చూపిస్తున్నారనమాట. సో మిత్రులారా,